పండుగల చారిత్రక నేపథ్యాన్ని భవిష్యత్తు తరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరూ చేయాలని వరంగల్ జిల్లాలోని నరకాసుర వధ ఉత్సవ కమిటీ సభ్యులు అన్నారు. గత 24 సంవత్సరాలుగా కరీమాబాద్లోని రంగలీలా మైదానంలో నరకాసుర వధ ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. అయితే ఇప్పుడు దానికి ఆటంకం కలిగించేందుకు కొన్ని దుష్టశక్తులు పనిచేస్తున్నాయని నరకాసుర వధ ఉత్సవ కమిటీ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. 45 అడుగుల నరకాసుర విగ్రహ తయారీకి భారీ ఖర్చవుతుందన్నారు. ప్రస్తుతం ఈ ఉత్సవాలు మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి దగ్గర నుంచి జరిపిస్తున్నారని అంటున్న నరకాసుర వధ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు రవితో మా ప్రతినిధి నరేంద్ర ఫేస్ టు ఫేస్. చెడుపై మంచి విజయం సాధించడమే దీపావళి వేడుక. ఆ దీపావళి వేడుకకి నరకాసుర వధ అనేది మనకందరికీ తెలిసిన చరిత్ర. నరకాసుర వధ కార్యక్రమం వరంగల్లో రంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఆ నిర్వాహక కమిటీ మనతో ఉన్నారు. అసలు దాని వెనక ఎంత ప్రయాసం ఉంటుంది, ఎన్ని రోజుల కష్టం ఉంటుంది, దానికి ఎంత ఖర్చు అవుతుంది, దానికి వ్యయ ప్రయాసాలు ఎలా ఉంటాయి? నమస్తే రమణ. రమణ, చెప్పండి, ఏంటి దాని వ్యయ ప్రయాసాలు ఎలా ఉంటాయి? గత ప్రాచీన సాంప్రదాయాలను, ఆచారాలను, గతంలో జరిగిన సంఘటనలను నేటి తరానికి తెలియజేయడానికే ఈ నరకాసుర వధ ఉత్సవాలు చేపట్టడం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. గత 23 సంవత్సరాలు కూడా ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చి అంగరంగ వైభవంగా తెలంగాణ రాష్ట్రంలోనే ఎక్కలేని విధంగా ఉర్సుగుట్ట క్రీడా ప్రాంగణంలో మేము చేపట్టడం జరుగుతుంది. దీనికి 58 ఫీట్ల ఎత్తుతోటి నరకాసురుని విగ్రహం తయారు చేసి దానికి బాంబులు అమర్చి ఆ రోజు ముఖ్య అతిథుల చేతోటి ఎవరైతే వాళ్ళతోటి వచ్చి వధ కార్యక్రమం, నిప్పంటించే కార్యక్రమం చేపట్టడం కూడా జరుగుతుంది. ఈ ఆనాడు జరిగిన క్రూరుడైన నరకాసురుని చరిత్రను కూడా ఇలా వేద బ్రాహ్మణులు కూడా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే గతంలో నరకాసురుడు చేసిన చేష్టలకు ప్రజలు చాలా ఇబ్బందులు పడి ఆయన సంహరించిన తర్వాతనే ప్రజలు దీపాలు చీకట్లో మగ్గిన వాళ్ళందరూ కూడా ఆయన చనిపోయిన తర్వాతనే ఇళ్ళ ముందు దీపాలు పెట్టుకొని ఆనందం చేసినని కూడా వేద బ్రాహ్మణులు కూడా చెప్పడం జరిగింది. ఆ వేద బ్రాహ్మణుల సలహా సూచన మేరకే ఇవాళ నేటి తరాన్ని తెలియజేయాలన్న ఉద్దేశంతో నరకాసుర వధ అయిన తర్వాతనే ప్రజలు నోములు కానీ లక్ష్మీ పూజలు కానీ జరుపుకుంటే మనకు శుభాలు జరుగుతాయి, శుభప్రదం జరుగుతాయని వేద బ్రాహ్మణులు చెప్పిన మీదటనే ఈ కార్యక్రమం మీ చేపట్టడం జరుగుతుంది. ఈ కార్యక్రమం చేకప్ చేయాలంటే చాలా ఇబ్బంది ఉంటుంది. ఉత్సవాలు జరపాలంటే ఎన్నో ఆర్థిక వనరులు కూడా అవసరం ఉంటుంది. మహానగర పాలక సంస్థ, R&B సంస్థ, ఇలా పోలీస్ వ్యవస్థ వీళ్ళంతా వాళ్ళు సహకరించినా కూడా మా ఉత్సవాలకు 9 లక్షల వరకు కూడా ఖర్చు అవ్వడం జరుగుతుంది. ఇట్టి ఖర్చులను దాత నుంచి మేము సేకరించడం కూడా జరుగుతుంది. అన్ని పండుగలు అయిపోయినాక చివరి పండుగ అయ్యే వరకు దాత నుంచి మేము విరాళం వసూలు చేయాలన్నా కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. గత సంవత్సరం 3 లక్షల లోటుతోటి మేము ఉత్సవాలు కూడా జరపడం జరిగింది. ఈ సంవత్సరం కూడా ఇంకా దాతల దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. కొందరు మమ్మల్ని ఎన్ని సంవత్సరాలకు వెళ్ళి ఉత్సవాలు చేస్తున్నారు? ఎంతమంది ప్రేక్షకులు అక్కడికి వస్తారు? మరి పోలీసుల బందోబస్తు ఏ విధంగా ఉంటుంది? గత 23 సంవత్సరాల నుంచి మేము చేపట్టడం జరుగుతుంది. ఫస్ట్ ఈ ఉర్సు ప్రతాప్ నగర్లో ఏర్పాటు చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా ఒక 2000-3000 మంది జనాభా వచ్చిండ్రు. 2000-3000 మందితోటి వాళ్ళు వచ్చి తిలకించేది. ఇప్పుడు నేడు వేల సంఖ్యలో వస్తాను. ఇలా పోలీసు పెద్ద ఎత్తున బందోబస్తు చేస్తాను. పోలీసులు ఎంతోమంది బందోబస్తు చేస్తాను. మహానగర పాలక సంస్థ ఆధ్వర్యంలో మాకు అన్ని విధాల సహకారం చేస్తాను. లైటింగ్ కానీ, మైక్ కానీ, కుర్చీలు కానీ, టెంట్ కానీ, ఇతర బ్యారికేడ్ R&B సంస్థ కూడా బ్యారికేడ్ చేయడం జరుగుతుంది. ఈసారి మంత్రి కొండ సురేఖ గారు వారి చొరవతోటి, మేయర్ గారు గుండు సుధారావు గారి చొరవతోటి ఈరోజు ఇలా లైటింగ్ కానీ, మైక్ సిస్టమ్ కానీ, ఇలా శాంతి భద్రతల పరిరక్షణ కోసం ఈ CP గారిని కూడా కలవడం కూడా జరుగుతుంది. వారికి సహకారంతో పెద్ద ఎత్తున బందోబస్తు కూడా ఏర్పాటు కూడా చేయడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా 24 సంవత్సరాలకి వెళ్ళి ఇంత వ్యయ ప్రయాసాలు పడుతూ చెయ్యాలి, ఒక చరిత్రను నిలిపాలి అని చెప్పేసి కృషి చేస్తున్నారు. కానీ ఇవాళ అదే ప్లేస్లో జరిగే దసరా ఉత్సవ కమిటీ వాళ్ళు చాలా ఆటంకాలు చేస్తున్నారు, రాజకీయం చేస్తున్నారు. దీంతోనే ఏదో పెద్ద హీరోలు అయిపోయినట్టుగా దాన్ని బేస్ చేసుకొని పబ్బం గడిపేందుకోసం ఏదో మీ మీద బలప్రయోగం లేకపోతే ఏదో మీతో వాగ్వాదం అక్కడ చెయ్యొద్దు అని చెప్పేసి ఏదో జరుగుతున్న రచ్చ ఏంటి? అసలు ఎందుకు అది గొడవకు దారితీస్తుంది? అది ఉర్సుగుట్ట కూడా ప్రాంగణం. అది ఆ గుట్ట ముందున్న స్థలం అంతా కూడా కొనుగోలు చేసి పట్టాదారు దగ్గర కొనుగోలు చేసి కూడా ప్రాంగణం ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో ఇవాళ ప్రభుత్వ పరంగా ఎవరైనా చేసుకోవచ్చు. అక్కడ వాకర్స్ ఉంటారు, క్రికెట్ ఆడుకుంటారు,
సద్దుల బతుకమ్మ జరుగుతుంది, వినాయక నిమజ్జనం జరుగుతుంది, దసరా ఉత్సవాలు జరుగుతుంది, నరకాసుర వధ ఉత్సవాలు కూడా జరుగుతాయి. మరి ఇటువంటి ఉత్సవాలు జరిగేటప్పుడు అక్కడ ఏమైందంటే రాళ్ళ మీద పేర్లు రాయడం, రావణ వధ అని, విజయదశమి శుభాకాంక్షలని వాళ్ళు రాస్తారు. వాళ్ళ పండుగ అయిపోయాక మా దీపావళి పండుగ వస్తుంది కాబట్టి అదే మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళే మలిపించి మళ్ళీ నరకాసుర వధ దీపావళి శుభాకాంక్షలు రాస్తే దానికి అడ్డుపడతాను. ఇవాళ మీరు రాయొద్దు అని చెప్తారు. మరి రాయొద్దని చెప్తే ఈ దసరా కమిటీది కాదు కదా, ఇది కేవలం ఇవాళ ప్రభుత్వం సంబంధించిన వాళ్ళు ఏనాడు ఏ పండుగ జరుపుకున్నా కూడా ఆ పండుగ అయిపోయిన తర్వాత చెరిపేసుకొని ఇంకో పండుగ వచ్చినప్పుడు వాళ్ళు రాసుకుంటారన్నా కూడా ఆటంకం కలుపుతాను. దీని విషయంలో మన మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్రావు గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. మరి వారు ఏ విధంగా చెప్తే ఆ విధంగా ఇలా ప్రభుత్వ స్థలంలో మేము అడుగుతున్నాం, కానీ సొంత స్థలంలో పోయి మేము రాసుకుంటామని కూడా ఎవరో చెప్తలేము. అయితే సహకరించాలని కూడా చెప్తున్నా. దసరా కమిటీ కూడా మీరు సహకరించండి. అప్పుడు దసరా కమిటీ వాళ్ళు అప్పుడప్పుడు కూడా సద్దుల బతుకమ్మ, దసరా, దీపావళి శుభాకాంక్షలని కనుక పెట్టేది ఉంటే మొత్తం బాగుండేది. కానీ మలపద్దు, మొత్తం రాసుకొని మలపద్దని ఆటంకాలు చేస్తాను. మరి అటువంటి విధానాన్ని విడనాడాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అది ప్రభుత్వం సంబంధించిన విషయం. అది ప్రభుత్వం, నీది కాదు, నాది కాదు. ఇవాళ నేను ఏదైనా ఫ్లైఓవర్ బ్రిడ్జికి నేను కట్టించేందుకు 10 సంవత్సరాలని కష్టపడి కొట్లాడి తెప్పించిన. మరి బ్రిడ్జి నేనే కొట్లాడినా, నేను ఒక్కనే నడతా, మీరు ఎవరిని నడవద్దంటే ఊకుంటారు ఎవరన్నా ప్రజలు? అది కాదుగా, ప్రజలలో ఉండాలి. మీరు దసరా కమిటీ భూమి కాపాడినాం, గద్దె కట్టించినాం అంటే అది ప్రజలలో ఉండాలి, కానీ దాన్ని మేమే ఉంటాం అన్నది కూడా విడనాడాలని కూడా దయచేసి ఈ సందర్భంగా వారు కోరుతున్నా. మాకు సహకరించాలని కూడా ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నా. చరిత్ర, పండుగల చరిత్రను ఇవాళ వచ్చే తరాలకు తెలియజేసేందుకు రావణ వధ, అటు దసరా, రవణాసురుడు నరకాసురుని వధలనేటి కొనసాగిస్తున్నాయి. కానీ ఇవాళ మీ పండుగ మా పండుగ అనే కాడికి వచ్చింది. దీనిలో మంత్రి కొండ సురేఖ భర్త ఎమ్మెల్సీ కొండ మురళి, మాజీ ఎమ్మెల్సీ కొండ మురళి కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి తను ఓకే అంటేనే జరుగుతుంది, ఆయన దీవెనలు ఉన్నాయి. కానీ దసరా ఉత్సవ కమిటీ మాత్రం రాజకీయం చేస్తుంది. కాబట్టి అందరు సహకరించాలి. ఇది అందరి పండుగ, అందరి కోసం అందరం అలా ఉండి ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్న పరిస్థితి. మొత్తానికైతే ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతాయి. వేలాది సంఖ్యలో జనం వస్తారు. పోలీసులు కూడా అదే తరహాలో రక్షణ కల్పించి చాలా ఆర్భాటంగా ఘనంగా ఈ ఉత్సవాలు నిర్వహిస్తూ ఉంటారు. కెమెరామెన్ రామరాజుతో నరేందర్, HM టీవీ, వరంగల్.